అందరికి. సో నేను ఇప్పుడు నిద్ర లేచాను. యాక్చువల్గా టైం ఇక్కడ వాచ్ ఉండాలి. దొరికింది. టైం చూడండి 9:55 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 10 మనీ హాయ్ అనమాట. ఈరోజు ఇప్పుడు లేచిన టైం ఆల్రెడీ చూపించినా కదా 10 అయింది. సో ఈరోజు వీక్ ఆఫ్ అందుకని లేట్గా లేచిన. లేట్గా అంటే లేట్ కాదు, మరో 6కి లేచాను. అండ్ 6కి లేచి బట్టలు వాష్ చేసుకొని మళ్ళీ పడుకున్నాను అనమాట. 7కి ఈరోజంతా రచనని రమ్మన్నాను. వస్తుందో రాదో తెలియదు. వచ్చినా ఒక బయటకి అయితే ఎక్కడికి వెళ్ళేది లేదు. ఈరోజు ఏం ప్లానింగ్స్ ఏం లేవు. అనుకోకుండా వెళ్తే ఏమో చెప్పలేము. ఏదో ఒకటి చేస్తాను. ప్రయోగాలు ఏవేవో అది. ఇప్పుడైతే మనం బ్రష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ ఏం లేదు. ఓట్స్ ఇట్లా మార్నింగ్ లేచా అని చెప్పాను కదా, అప్పుడే నానబెట్టుకున్నా అనమాట. నానబెట్టుకొని మళ్ళీ పడుకున్నా. సోక్ అయిపోయి ఉంటాయి కాబట్టి బ్రష్ చేసి వచ్చేసి తినేసి ఆ తర్వాత పని చేసుకున్నాం. ఇంట్లో క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం. అది ఎవరైనా ఫస్ట్ టైం వస్తే నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఒక మోటివేషన్ ఇవ్వండి, నాకు సపోర్ట్ ఇవ్వండి, ఛానల్ గ్రోత్కి హెల్ప్ అవ్వండి. సో అదనమాట. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి, ఏం చేయాలి అనేది కామెంట్స్ లో చెప్పండి. ఖచ్చితంగా చూడండి. నేను మీకోసం ఎంత కష్టపడుతున్నప్పుడు జస్ట్ ఒక 1 లైక్ ఇవ్వలేరా? నేనైతే హోప్ ఫర్ ద బెస్ట్ అన్నట్లే ఉంటాను. నాకైతే నమ్మకం ఉండింది. ఈరోజంతా ఏం చేస్తానో చూడండి. సో నేను మొక్కుకుంటాను చాలా ఇప్పుడు బ్లాంకెట్స్ ఫోల్డింగ్ చేసుకొని పెట్టేసుకొని చూడాలి. బ్రషింగ్. సో పేస్ట్ అయిపోయింది, కానీ ఇంకా పూర్తిగా అయిపోలేదు. ఇంకా కొత్తది ఉంది లోపల, బట్ పూర్తిగా అయిపోతే అప్పుడు తీస్తా. ఎందుకంటే మిడిల్ క్లాస్. పూర్తి పాపం చేసిండ్రో నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. సో అయిపోయింది. ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇంకోసారి ఎక్కువ పన్నిటితో దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్ టుడే. నట్స్ అండ్ ఓట్స్ అన్నమాట. ఎప్పుడో ఒకసారి తింటాను, అది కూడా ఇట్లా ఇంట్లో ఉన్నప్పుడు. ఏమి చేసుకోవాలి కదా మళ్ళీ బ్రేక్ఫాస్ట్. యాక్చువల్గా ఇది ఒక్క కొంచెం తింటే నాకు ఈవినింగ్ దాకా, ఇంకా 9 దాకా ఆకలి అవ్వదు. సరే, ఇవన్నీ తిరుగుతా తింటా. కూర్చొని తింటాం కూడా నా వల్ల కుదురుగా. అన్నం కూర్చొని తింటానండి. మళ్ళీ కూడా తినేసి మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. అది ఇంకా ఎవరైనా పని అంతా చేసుకొని తింటారు, నేను తిని పని చేసుకుంటా. అదే మన వెరైటీ. 3:30 ఆ టైంలో లంచ్ తిందాం. ఆ తర్వాత నైట్ 10కి నైట్ ఆకలి అయితే ఇక తినడు, లేదంటే అంతే పడుకోవడం. ఇప్పుడైతే తింటం అయిపోయింది, పని చేసుకుంటాం. అయితే నైట్ బాక్స్ లో అన్ని కడిగి పెట్టిన. సో ఇది నా డైట్ కోసం నేను చేసుకున్న పౌడర్ అనమాట. జీలకర్ర వాటితో చేసుకున్నాను. తర్వాత ఎట్లా చేసుకున్నా అనేది నెక్స్ట్ వీడియోస్ లో చెప్తా. సాధకం అయిపోయింది. అండ్ నెక్స్ట్ సో మనం ఇప్పుడు దీంతో బ్యాటింగ్ చేయబోతున్నాం అనమాట. బ్యాటింగ్ పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా.
గుడ్, ఎల్కేజీలో పడండి. So now eating time. Ta-da! అన్నం అయితే కర్రీ అండ్ పచ్చడి మ్యాండేటరీ. సో చెప్పాను కదా 3:30 ఆ టైంలో తింటా అని చెప్పేసి. టైం ఇప్పుడు 3:30 అయింది టైం. సో 3:30కి తింటున్నాను. నైట్ ఏ టైంకి తింటాను మళ్ళీ తెలియదు, ఆకలి అవ్వలేదు. శబాష్ శబాష్ శబాష్. సో పడుకున్నాను మళ్ళీ. పడుకోనేమో అనుకున్నాను, తిన్న తర్వాత హెడ్ బాత్ చేద్దాము అనుకున్నా, కానీ ఫోన్ చూస్తా అంతే పడుకున్నాను అనమాట. 5 ఏమో పడుకున్నాను. 6:30 అవుతుంది. హెడ్ బాత్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఇప్పుడు చేశానంటే కోల్డ్ ఉంది అసలుకే, ఇంకా ఎక్కువ అవుతుంది. సో మేబీ బాగుండేది. చంద్రులా ఉండే కుందేలు కిందికొచ్చిందా. నా బట్టలు ఇలా నడిచి బాగా ఒక 1 అవర్ నడిచి పైన ఉండి అప్పుడు వేసుకుపోతాను బట్టలు. ఇది వరకు అయితే డైలీ వచ్చేది, మొన్నటి దాకా కూడా. బట్ ఈ మధ్య కొంచెం చలిగాలి ఎక్కువ వస్తుంది, అందుకని ఇంకా అసలు తగ్గించిన రావడం. సో బట్టలన్నీ తెచ్చేసుకున్నాను, ఇంకా ఫోల్డ్ చేసి పెట్టుకోవటమే. ఆల్మోస్ట్ ఒక 8 days నుంచి ఆ బట్టలు అంతే పెట్టాను, ఉతకలేదు. మార్నింగ్ తీరింది నాకు ఉతకడానికి, ఇంకా అన్నీ ఉతికి ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ప్రయోగాలు చేస్తూ ఉంటా అని చెప్పినా కదా, ఇంకా అదొక వాల్ స్టిక్కర్ అనమాట. ఎక్కువ వచ్చిద్దేమోనని పెడితే తక్కువ వచ్చింది, సరిపోలేదని చెప్పేసి ఇన్ని రోజులు అంతే పెట్టినాను. కానీ ఇప్పుడు ఏదో ఒకటి కొంచెం ఆ ఉన్నదాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఎక్కడైనా అతికిద్దామని చెప్పేసి చూసి అక్కడైతే స్టిక్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుండింది కదా, అది నేను మీషోలో తీసుకున్నాను, బాగుండింది. సో వాళ్ళకి అలా స్టిక్ చేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది కదా వీడియోస్కి అని. సో ఇక్కడ మంచి బ్యాక్గ్రౌండ్ సెట్ అయింది, లైటింగ్ కూడా బాగా పడుతుంది. సో ఇక్కడ ఇంకా వీడియోస్ చేసుకోవచ్చు. టైం 10:35. సో ఇంకా ఇప్పుడైతే నైట్ డిన్నర్ అయితే చేయబోతున్నాం అన్నమాట. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే వచ్చే హ్యాపీనెస్సే వేరు, ఏం తిన్నా రాదంత హ్యాపీనెస్. సో ఇప్పుడు ఇంకా దుప్పట్లన్నీ వేసేసుకుంటున్నా, తింటం అయిపోయిన తర్వాత పడుకోవాలి కదా. ఇంకా దుప్పట్లన్నీ వేసేసుకొని కొంచెం సేపు అలా వాకింగ్ చేసేసి ఇంకా స్నానంకి వెళ్ళా అనమాట. తర్వాత ఈ టైంలో స్నానం చేసిన ఫుల్ చల్లగా ఉండే వాటర్. నేను అప్పుడప్పుడు అంతే దెయ్యం పట్టినట్టు అర్ధరాత్రి లేచి స్నానం చేస్తా. ఇప్పుడు టైం ఎంతో తెలిసిన చెప్తా ఉండండి. టైం చూడండి 11:45. ఇప్పుడు ఈ టైంలో స్నానం చేసి వచ్చాను. పొద్దున నుంచి స్నానం చేయలేదు కదా, సో అందుకు ఎంత చల్లగా ఉన్నాయంటే అంత చల్లగా ఉన్నాయి. సో ఈరోజు ఇంతే, ఈరోజు వీడియోలా. సో ఇంకా పడుకోబోతున్నాను అనమాట. ఇది నా స్వెటర్, బాగుందా కదా. వ్యాజ్లిన్ ముఖం అంత పగిలిపోయింది. చాలా టైం అయింది. సో అది వీడియో ఇంకా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రోజుకి ఇంతే. బాయ్ బాయ్, గుడ్ నైట్, సైనింగ్ ఆఫ్, శేషి ఎంపైర్స్.